జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకు ఒక సంతోషకరమైన వార్త తీసుకొచ్చా. న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ఈ న్యూస్ విన్నారంటే మీ అందరి ముఖంలో ఖచ్చితంగా చిరునవ్వు అనేది వస్తుంది, నాది గ్యారంటీ. ఇంకా న్యూస్లోకి వెళ్దాం. ఇదేంద్రా స్వామి, రాహుల్ గాంధీ రంగంలో దిగేది ఏంది, బీజేపీ అభిమానులు పండుగ చేసుకోవడం ఏంది, వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా అనుకుంటా ఉంటారు మీరు. ఖచ్చితంగా ఈ న్యూస్ విన్నారంటే మీకు అర్థమైపోతుంది, ఓకేనా. రాహుల్ గాంధీ ఈయన మన దౌర్భాగ్యం కొద్దీ, మన దరిద్రం కొద్దీ మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేత అయి కూర్చున్నాడు. అంతేకాదు భారతీయ జనతా పార్టీకు ఒక రకంగా చెప్పాలంటే ఈయన స్టార్ క్యాంపెయినర్ కూడా. ఈ విషయం అయితే అందరికీ తెలుసు. ఎందుకంటే ఏ ఎన్నికల్లో అయితే ఈ రాహుల్ గాంధీ ఎక్కువగా ప్రచారం చేస్తాడో, ఏ ఎన్నికల్లో అయితే భారతీయ జనతా పార్టీను ప్రధాని మోడీ గారిని నానా మాటలు అంటాడో, ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. అందుకు ఇప్పుడు రీసెంట్గా మాట్లాడాల్సి వచ్చినా కూడా ఈ హర్యానా కావచ్చు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణలు. అవునంటారా కాదంటారా? సరే, ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా గెలుస్తుందని చెప్పేసి అందరూ భావించారు. మహారాష్ట్ర అన్న ఒక రకం, హర్యానా అయితే ఇంక డ్యామ్ షూర్ అని అనుకున్నారు. కానీ ఏం జరిగింది, అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఒపీనియన్ పోల్స్ కూడా అదే విధంగా వచ్చినాయి, ఏమని అక్కడ కాంగ్రెస్ గెలుస్తుందని. దీంతో రాహుల్ గాంధీ అయితే రెచ్చిపోయినాడు. ఆ రెండు రాష్ట్రాలలో కాలికి బల్పం కట్టుకొని తిరిగినాడు. కానీ ఫైనల్గా ఈ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీకు స్టార్ క్యాంపెయినర్ అన్న పేరు మరింత బలపడిపోయింది. అంటే ప్రూవ్ చేసుకుంటా ఉంటాడు, నేను కాంగ్రెస్ కోసం పనిచేయడంలా, నేను బీజేపీ కోసం పనిచేస్తానని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటానే ఉంటాడు. ఇక రాహుల్ గాంధీను తమ మిత్రపక్షాల నాయకులే ఇప్పుడు లెక్క చేయడంలే. ఎందుకు లెక్క చేస్తారో, ఆయన కాంగ్రెస్ కోసం కాదు కదా పనిచేస్తుంది, బీజేపీ కోసం పనిచేస్తున్నాడు. అంతెందుకే స్వామి, కనీసం ఈ కులాలు, వర్గాలు, వర్ణాలు, అన్ని ప్రాంతాలు దేనికి దానికి అంతా కొట్టుకొని తెచ్చే హిందూ సమాజాన్ని అందరినీ కూడా ఈయన ఏళ్ళైన మాట్లాడి అందరినీ ఏకం చేస్తాడు. ఆయన మావులోడు కాదు, ఈయన మహానుభావుడు. నేను రాహుల్ గాంధీకి నేను వీరాభిమాని. ఎందుకంటే తలా ఒక దిక్కుకు పోయి ఏ రూపంలో కూడా కలవకుండా ఎవరి పార్టీ వాళ్ళు కొట్టుకొని తెచ్చేటటువంటి హిందూ సమాజాన్ని అందరినీ కూడా ఏకం చేస్తుంది రాహుల్ గాంధీ. అందుకే నేను రాహుల్ గాంధీకి వీరాభిమానిని, మామూలు అభిమానిని కాదు. మీరు ఏమన్నా రాహుల్ గాంధీ నేను ఈయన అట్ట ఏమైనా కామెడీగా మాట్లాడతానని చెప్పేసి మీరు ఏమన్నా రాహుల్ గాంధీని తక్కువ అంచనా వేస్తారేమో. ఆయన హిందూ సమాజాన్ని ఏకం చేసేదానికి పుట్టినటువంటి యువ పురుషుడు ఆయన. అర్థం అవుతుంది మీకు, అది మ్యాటర్. సరే, ఇంకా అసలు విషయానికి వద్దాం. వచ్చే నెల ఫిబ్రవరిలో ఈ ఢిల్లీ ఎలక్షన్స్ అయితే జరగనున్నాయి. ఫిబ్రవరి 5వ తారీఖున ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఈ ఎన్నికల సందర్భంగా అందరికంటే ముందుగా మామూలు వేగం కాదు ఆ స్వామి, ఆయన రేసు గుర్రంలో ఎవరో అల్లు అర్జున్ మారి స్పీడ్ ఏంది, మామూలు కాదు. అందరికంటే ముందుగా ఈ రాహుల్ గాంధీ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలోకి దిగిపోయినాడు. ఒక వర్గం వారు, ఎవరు ఆ వర్గం వాళ్ళు తెలుసు కదా మీకు. ఒక వర్గం వాళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి సేలంపూర్లో తన మొదటి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాడు. ఇక ఈ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతా మళ్ళీ ఈ పాచింతకాయ పచ్చడి ప్రచారమే చేసాగినాడు. తాము గనక ఢిల్లీలో అధికారంలోకి వస్తే ఢిల్లీలో కులగణన చేస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. చూడండి, ఫస్ట్ హామీనే అంటే హిందువుల్లో చీల్చే ప్రయత్నం. ఉన్నారు, దశాబ్దాల పాటు ఉన్నారు. ఏమంతా ఒడ్డేసినారు, ఏమంతా సేల బెరికినారు, ఏం బీకినారంటాలే, ఇలా చేసిందంతా కూడా. అంతేకాకుండా ఈయన గారు మాట్లాడతా, నేను దేశం అంతా తిరిగిన, భారత్ జోడో యాత్ర ద్వారా 4000 కిలోమీటర్లు నడిచిన, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాల ప్రజల సమస్యలను నేను తెలుసుకున్నా. అందరికంటే ఎక్కువగా ఢిల్లీ ప్రజలే ఎక్కువ సమస్యలను ఎదుర్కొన్నారని చెప్పి మాట్లాడినాడు. సిగ్గుణాదేవరమన్నా మాట్లాడేదానికి. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్నది మీరే, మీరు పరిపాలించింది మీరే, ఇంకా మళ్ళీ మీరు ఎట్ట మాట్లాడుతున్నారు ఈ మాటలో. పైగా ఈయన మాటలు చూడండి, ఆర్ఎస్ఎస్ బీజేపీలు ప్రతిరోజు కూడా మన రాజ్యాంగాన్ని దెబ్బతీస్తున్నాయి, మన రాజ్యాంగాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నాయని మాట్లాడినాడు. ఎవరు రాజ్యాంగాన్ని ధిక్కరించి రాజ్యాంగాన్ని కనీసం దాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా రాత్రి ఎమర్జెన్సీ తీసుకొచ్చింది ఎవరు? ఈ ఒక్క మాట సమాధానం చెప్పండి చేతనైతే. అర్థమవుతుందా? సమాజంలో ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ విషాన్ని నింపుతున్నారంట. అర్థమవుతుంది మీకు? ఆలోచించండి నేను మాట్లాడే మాటలు. కానీ ప్రేమ అనేది వాటన్నింటికీ వ్యాక్సిన్ లాంటిది. ప్రేమతోనే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీలను జయిస్తామని మాట్లాడినాడు. చూడండి ఈయన మాట చూడండి, ఏంది ఈయన ప్రేమ చూపించేది? ఎంతసేపటికి ఒక వర్గం వాళ్ళ ఓట్ల కోసం ఈయన ఎంతకైనా దిగజారిపోతాడు. ఈయన గారు ప్రేమకి ఏమైనా మాట్లాడుతా అంటే నా మీద నాకే జాలి కలుగుతుంది, ఏంద్రా నాకు కర్మ అన్నట్టు. ఈయన గారు మాట్లాడడం, నేను ఆ పని చేయగలుగుతాను అంటే ఏ పని? ఆర్ఎస్ఎస్ను బీజేపీని జయించే పని ఈయన చేయగలుగుతాడంట. చేస్తాడు, బాగానే చేస్తాడులే. నాకెందుకు తెలీదా? వీళ్ళ తాత చీచి నెహ్రూ కూడా అప్పుడు బాగానే చేశాడు. ఏది యుద్ధాలు, మామూలు యుద్ధాలు కదా ఆయన చేసింది. ఈయన కొరవ చేస్తాడు ఇప్పుడు. ఏది ఆ థాయిలాండ్లోనూ లేకపోతే మన ఈ మధ్య వియత్నాం పోయించాడు కదా, ఆడను ఈడ బాగా చేస్తూ ఉంటాడు యుద్ధాలు. సరే,
ఈయన గారు చెప్పడం మన దేశంలో ఇప్పుడు బిలియనీర్ల రాజ్యం నడుస్తుంది, అందుకే పేదవాళ్లకు సరైన అవకాశాలు రావడం లేదంట ఈ పాచింతకాయ పచ్చడి ప్రసంగాలే చేసినాడు. ఎన్ని రోజులు, ఎన్నిసార్లు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ఎలక్షన్స్లో ఇలాంటి అబద్ధ ప్రచారాలు చేస్తారు? వీళ్ళకైనా బోర్ కొట్టదా? ఆలోచించండి మీరు కూడా ఒకసారి. కానీ ఢిల్లీ ప్రజల్లో ఎక్కువగా బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్లకు మంచి చెడు విచక్షణ అన్నీ తెలుసు. కాబట్టి ఈసారి కూడా ఢిల్లీ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీ అయితే ఘోరంగా ఓడిపోతుంది, దాంట్లో మాత్రం డౌట్లే. అంతేకాకుండా ఈ రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు తెలిసిన, ఆమ్ ఆద్మీ పార్టీ ఓటు బ్యాంకును కూడా చీల్చే ప్రయత్నం చేస్తాడు. తద్వారా ఈ ఢిల్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ గెలిచే అవకాశాలు అయితే కనపడతాయి. అందుకే ఇప్పుడు ఢిల్లీ బీజేపీ అభిమానులందరూ కూడా సంబరాలు చేసుకుంటారు. అందుకని చెప్పేది, ఈయన బీజేపీకి స్టార్ క్యాంపెయినరు, నరేంద్ర మోడీ గారు కూడా కాదు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ ఎవరు అంటే కేవలం మా రాహుల్ గాంధీ మాత్రమే. ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా అదే ఫైనల్. మీరు కన్నా నేను చెప్పిన దాంతో ఏకీభవిస్తే మిత్రులారా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా నేను చెప్పిన మాటతో మీరందరూ ఏకీభవించినట్టయితే నేను ఏదైతే చెప్పినానో దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వార్తలను ఎప్పటికప్పుడు పొందడం కోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం, దయచేసి అర్థం చేసుకోండి. జై శ్రీరామ్.